నేను చెప్పేది వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. మా జుట్టు ఊడిపోతుంది, జుట్టు పెరగట్లేదు, ఎన్ని రకాల రెమెడీస్ చెప్తారు అని అంటున్నారు కదా. మీరు ఏం వాడినా పర్వాలేదు, ఇది మాత్రం ట్రై చేయండి. మీరు వాడేది వాడుతూనే ఉండండి, నో ప్రాబ్లం. బట్ ఇది కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఈ పౌడర్ని వాటర్తో మిక్స్ చేసి ఇలా గనక చేస్తే జుట్టు ఊడమన్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఈ మధ్య కాలాన అబ్బాయిల్లో అమ్మాయిల్లో చిన్నపిల్లల్లో ప్రతి ఒక్కళ్ళలో కామన్గా ఉన్న సమస్య హెయిర్ ఫాల్ ప్రాబ్లం. మనకి జుట్టు ఊడుతుంది అనే భయం అనేది మనకి ఎక్కువైపోతుంది అనమాట. సో కోమింగ్ చేయాలన్న భయం, తలస్నానం చేయాలన్న భయం. అసలు ఈ జుట్టు ఊడడం సమస్య తగ్గదా? ఏం వాడితే మాకు రిజల్ట్ ఉంటుందో చెప్పండి, ఏదైనా ఒక్కటి చెప్పండి, ఇన్ని రకాలుగా చెప్తున్నారు అని అంటున్నారు. సో మీరు వాడే ఆయిల్స్ కానీ షాంపూస్ కానీ మీకు నచ్చిన ఏదైనా మీరు వాడుకోవచ్చు, దానికి దీనికి సంబంధమే లేదు. సో మీరు వాడేది వాడుతూనే ఉండండి. ఈరోజు నేను చెప్పేది ఒకటి ట్రై చేయండి. ఫస్ట్ టైంకే మీ హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది కంట్రోల్ అయిపోతుంది. మీ హెయిర్ అనేది చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఫస్ట్ టైంకే మీ హెయిర్లో వాల్యూమ్ అనేది మీరు చూస్తారు. నిజంగా అండి, నేను చెప్పేది నిజం. ఫస్ట్ టైంకే 100% రిజల్ట్ వస్తున్న రెమెడీ ఇది. తప్పకుండా ట్రై చేస్తే ఎవరైతే హెయిర్ కోసం ఎదురు చూస్తున్నారో, హెయిర్ లవర్స్, మా హెయిర్ అనేది ఒత్తుగా ఉండాలి, పొడవుగా ఉండాలి, మా హెయిర్ అనేది థిక్గా ఉండాలి, ఫ్రంట్ అనేది హెయిర్ లేదు, బాల్ హెడ్ సమస్య ఉంది అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఫస్ట్ టైంకే అద్భుతమైన రిజల్ట్స్ అయితే చూస్తారు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఫస్ట్ టైంకి ఇది వర్క్ అయింది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో మీరు నాకు కామెంట్ చేస్తారు. ఇంకా లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా న్యాచురల్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందామనండి. ముందుగా మనకు కావాల్సింది మినపగుళ్ళు అనమాట. మినపగుళ్ళు 1 కప్పు తీసుకోవాలి. మినపప్పు ఉన్నా పర్వాలేదండి. సో గుళ్ళు అనేది అందరి దగ్గర ఉండాలని లేదు కదా. మినపప్పు మీ దగ్గర ఉంటే మినపప్పు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్పు తీసుకున్నాను, మీకు నచ్చినంత మీరు కూడా తీసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు ఆమ్లా. ఇది డ్రై ఆమ్లా అనమాట. సో ఇది మనకి ఆయుర్వేదిక్ షాపుల్లో, సూపర్ మార్కెట్లో, ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. ఆమ్లా ప్లేస్లో ఆమ్లా పౌడర్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇలాంటి ఆమ్లా మా దగ్గర లేదు అనుకున్నప్పుడు ఆమ్లా పౌడర్ని అయితే యూజ్ చేసేయండి ఆల్టర్నేట్గా. తర్వాత వచ్చే వరకు మునగాకు. మునగాకు కోసం అయితే మనం కష్టపడాల్సిన పనే లేదు, మన ఇంటి చుట్టుపక్కల ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఒకవేళ మాకు అవైలబుల్గా లేదు, మేము సిటీలో ఉంటున్నాం అనుకున్న వాళ్ళైతే మునగాకు పౌడర్ దొరుకుతుంది, దాన్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రిపరేషన్ అయితే చేసేసుకుందాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 1 కప్పు మినపగుళ్ళు, 1 కప్పు ఆమ్లా, ఒక పెద్ద కప్పు మునగాకును యాడ్ చేసుకోవాలి. సో మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఎన్ని నెలలైనా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు మనం కంటిన్యూగా కలుపుతుంటే ఇవి మొత్తం కూడా మనకి డ్రై రోస్ట్ అవుతాయి అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటి అని అంటే ఇది మనకి ఎక్కువ కాలం నిలువ ఉంటుందన్నమాట. ఈ రెమెడీలో మనం జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేసాం. అందులో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది మునగాకు గురించి. మునగాకులో మనకి అమైనో ఆమ్లాలు అనేవి పుష్కలంగా ఉంటాయి. మన హెయిర్ ఒత్తుగా పొడవుగా పెరగడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. హెయిర్ పొలిక్స్ని కూడా యాక్టివేట్ చేస్తుంది అనమాట. బట్టతలే కాదు, ఫ్రంట్ భాగంలో హెయిర్ కూడా మనకి గ్రోత్ అవుతుంది. మునగాకులో మనకి బయోటిన్ ఉంటుందన్నమాట. సో అంతేకాదు మునగాకులో మనకి ఒమేగా 3 కూడా ఉంటుంది. జుట్టు పెరుగుదలకు కావాల్సిన పోషన్ని మునగాకు అనేది ఇస్తుంది. అంతేకాదు మునగాకులో జింక్, విటమిన్ ఏ మరియు ఐరన్ అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన జుట్టుకి చాలా అవసరం. జింక్ వల్ల ఏంటంటే మన స్కాల్ప్ అనేది హెల్దీగా ఉంటుంది. మన స్కాల్ప్ మీద ఉన్న ఇచ్చింగ్, డాండ్రఫ్ వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ అయిపోయింది, ఇవి డ్రై రోస్ట్ అయిపోయి బాగా కూల్ చేసిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మనం వీలైనంత మెత్తటి పౌడర్ అయితే చేసుకోవాలి. మెత్తటి పౌడర్ అనేది ఇక్కడ అయిపోయింది. సో చూసారు కదా, బయట మార్కెట్లో కొనే పౌడర్ లానే ఉంటుందన్నమాట. ఇది ఒక మంచి హెయిర్ ప్యాక్ పౌడర్ అండి. దీన్ని ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఇది ఎన్ని మంత్స్ అయినా పాడవదు. దీన్ని మనం రూమ్ టెంపరేచర్లోనే బయటే స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే మనకి నచ్చినప్పుడల్లా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకొని మీ హెయిర్కి కావాల్సినంత పౌడర్ని తీసుకోండి. ఈ పౌడర్ మిక్సింగ్ కోసం నేను ఇక్కడ ఓన్లీ వాటర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కొబ్బరి పాలతో కానీ, పెరుగుతో కానీ,
లేదనుకుంటే రైస్ వాటర్తో కానీ మీరు ఎలా అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, నేనైతే జస్ట్ నార్మల్గా డ్రింకింగ్ వాటర్తో మిక్స్ చేస్తున్నాను. చాలామందికి ఏంటంటే ఫ్రీజీ హెయిర్ సమస్య ఉంటుంది, సో హెయిర్ అనేది ఎక్కువగా చిక్కులు పడుతుంది అంటుంటారు కదా. సో అలాంటి వాళ్ళు కొబ్బరి పాలతో మిక్స్ చేసుకోండి. హెయిర్ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది, చిక్కు కూడా చాలా తక్కువ పడుతుంది. మిగిలిన హెయిర్ ఉన్న వాళ్ళందరూ వాటర్తో మిక్స్ చేసుకోండి, నో ప్రాబ్లం. మేము హాస్టల్లో ఉంటున్నాం, మాకు ఇంగ్రీడియంట్స్ అవైలబుల్గా ఉండవు అని అడుగుతున్నారు కదా. ఈ పౌడర్ని మీరు ప్రిపేర్ చేసుకొని తీసుకువెళ్ళి మీరు జస్ట్ వాటరే కనుక మిక్స్ చేసుకొని పెట్టుకోండి. వీక్లీ వన్స్ అనేది అప్లై చేసినా సరిపోతుంది, దీనికి కష్టపడాల్సిన పనే లేదనమాట. సో చూసారు కదా, కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు హెయిర్కి అప్లై చేసుకోవడమే. ఇక్కడ నా హెయిర్కి అయితే ఆయిల్ ఉందండి, సో ఆయిల్ హెయిర్ మీదే నేనైతే ఎప్పుడు హెయిర్ ప్యాక్స్ అనేది అప్లై చేసుకుంటాను. అందరికీ తెలిసిన విషయం ఇది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఇంకొకసారి చెప్తున్నానండి, నేనైతే ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకుంటాను హెయిర్ ప్యాక్స్. మీరు నార్మల్గా డ్రై హెయిర్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఎలా అప్లై చేసినా రిజల్ట్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. నేను ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవాలంటే ముందు రోజునైతే నా హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసేస్తాను అనమాట. ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత నేను మీకు రిజల్ట్స్ కూడా చూపిస్తాను. నిజంగా నాకైతే బేబీ హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అయిందండి. తక్కువ టైంలోనే సూపర్ ఫాస్ట్ రిజల్ట్స్ అనమాట. ఫస్ట్ టైంకి మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది. మీరు ఈ హెయిర్ ప్యాక్ అనేది స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్ వరకు అప్లై చేసుకోండి. స్కాల్ఫ్కి హెయిర్ లెంత్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. వీక్లీ వన్స్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. వారానికి ఒక్కసారి అప్లై చేసుకోండి. ఫస్ట్ టైంకి మీరు సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. ఇలా మీరు కంటిన్యూగా ఒక 1 మంత్ అనేది ట్రై చేయండి. మీరే నాకు చెప్తారు, అక్క ఇది బాగా వర్క్ అయిందని చెప్పేసి. హెయిర్ మొత్తానికి అప్లై చేయండి, అంటే స్కాల్ఫ్కి హెయిర్ లెంత్కి కూడా అప్లై చేసేయండి. నేను హెయిర్ మొత్తానికి చూసారు కదా ఎంత బాగా అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత మీరు ఫ్రంట్ ఉన్న హెయిర్ కూడా ఇంకొకసారి బాగా అప్లై చేసేయండి. అంటే ఫ్రంట్ మనకి చిన్న చిన్న హెయిర్ ఉంటుంది కదా, సో దానికి కూడా ఇలా అప్లై చేసేసుకొని 30 మినిట్స్ అనేది ఉంచి మీకు నచ్చిన షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి. హెయిర్ వాష్ తర్వాత హెయిర్ అయితే చాలా బౌన్సీగా కనపడుతుంది. హెయిర్ వాష్ చేసేటప్పుడు హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువ అవుతుందండి. ఫస్ట్ టైంకే ఖచ్చితంగా ఇది వర్క్ అయిందని మీరే చెప్తారు. మీకు నచ్చిన షాంపూ ఆయిల్ ఏది వాడినా పర్వాలేదు. వారానికి ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్ బాయ్స్ అండ్ గర్ల్స్ తప్పకుండా ట్రై చేయండి. మీ హెయిర్ పెరుగుతూనే ఉంటుంది. ఇక మీరు హెయిర్ కట్ అనేది చేస్తూనే ఉంటారనమాట, అంత బాగా పెరుగుతుంది మీ హెయిర్ అయితే. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. హెయిర్ వాష్ తర్వాత నా హెయిర్ అనేది చూడండి ఎలా ఉందో. సో చాలా చాలా బౌన్సీ కనపడుతుంది కదా, వాల్యూమ్గా కూడా ఉంది. ముందైతే సన్నగా ఉంటుంది ఎవరి హెయిర్ అయినా. ఈ హెయిర్ ప్యాక్ అనేది యూజ్ చేసిన తర్వాత హెయిర్ అయితే చాలా గుబురుగా ఉంటుందన్నమాట. సో చిన్న హెయిర్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. సో నాదైతే లాంగ్ హెయిర్ అనండి. చాలామంది మీ హెయిర్ చూపించండి అని అడుగుతున్నారు కదా. సో నా హెయిర్ అయితే కాళ్ళ కింద వరకు ఉంటుంది. సో ఒకప్పుడైతే చాలా చిన్నగా ఉండేదండి నా హెయిర్, బట్ ఇప్పుడు మాత్రం అస్సలు ఛాన్స్ లేదు, చాలా పెద్దగా పెరిగింది, ఇంకా పెరుగుతూనే ఉంటుందన్నమాట. వాల్యూమ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. నా హెయిర్ అనేది పల్చగా ఉండేది, చాలా ఒత్తుగా మారిపోయిందనమాట. సో ఇది నా రియల్ హెయిర్ అండి. సో పట్టి లాగినా ఊడదనమాట. ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత మన హెయిర్కి ఈ హెయిర్ ప్యాక్ అనేది ఒక గమ్ గన్ పట్టుకుంటే ఎట్లా ఉంటుంది, రూట్కి అలా పట్టుకుంటుంది. అస్సలు ఒక్క వెంట్రుక కూడా ఊడదండి. మనం తలస్నానం చేసేటప్పుడు వారంలో ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్ని ట్రై చేయండి. మీరు వద్దన్నా మీ హెయిర్ గడ్డి కంటే ఫాస్ట్గా పెరుగుతుంది, ఒత్తుగా పొడవుగా నల్లగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేస్తే అమేజింగ్ రిజల్ట్స్ అనేవి మీ సొంతం అవుతాయి. నేనేమీ జోక్ చేయట్లేదు. మీరు ఏ షాంపూ అయినా ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు ఈ హెయిర్ ప్యాక్ వాడుకుంటూ. సో దానికి దీనికి సంబంధమే లేదు. సో తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్స్ అనేవి అద్భుతంగా ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.